ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే అండి. చాలామంది పిల్లల్లో భయాలు ఉంటూ ఉంటాయి. ఆ భయాలు ఎలా ఉంటాయంటే, కొంతమంది నిద్రలో కలల వల్ల భయపడే కొంతమంది పిల్లలు ఉంటూ ఉంటారు. ఆ భయాన్ని కొంతమంది కంటిన్యూ చేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళకి ఏ భయం ఉందో కూడా ఐడెంటిఫై చేయలేరు, కానీ ఎప్పుడు గజగజ వణికిపోతూ ఉంటారు, ఆందోళన పడుతూ ఉంటారు. చిన్న చిన్న శబ్దాలకు కూడా చాలా వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఇంకొంతమంది పిల్లలు ఏడుస్తూ ఇలా కనిపిస్తూ ఉంటారు. పేరెంట్స్కి కూడా పాపం అర్థం కాదు, ఏ పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్లాలో, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలో అంటే అది పెద్ద సమస్య కాదు కాబట్టి, దానికి ఏ టాబ్లెట్స్ కూడా మనం ఇవ్వలేం కాబట్టి, దాన్ని ఓవర్కమ్ చేయాలంటే అసలు ఏ విధంగా అంటారు? మన విజువలైజేషన్ హెల్ప్ అవుతుంది అంటారా? చాలామంది పిల్లలకి ఈ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. ఏది చూసినా భయం, ఏ సౌండ్ విన్నా భయం, నిద్రలో ఉలిక్కి పడుతున్నారు, కళ్ళ వల్ల భయపడుతున్నారు, దాన్ని డే అంతా క్యారీ చేస్తున్నారు. ఇలాంటి పిల్లలు ఎవరైతే ఉంటుంటారో వాళ్ళకి మనం ఏం చెప్పచ్చు? అతి పురాతన కాలం నుంచి మనిషి పుట్టినప్పటి నుంచి ఉన్న ఒక ఎమోషన్ ఏంటంటే భయం. ఈ భయం మనకు చాలా ఉపయోగపడింది ఒకప్పుడు. అంటే ఒక ప్రమాదం నుంచి జాగ్రత్త పడడానికి ఉపయోగపడిన భయం. ఆ భయం తాలూకు జ్ఞాపకాలు ఇంకా మన డిఎన్ఏలో నిక్షిప్తమై ఉండడం వల్ల ఆ భయం మనం కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. భయం మంచిదే, మనల్ని మనం కాపాడుకోవడానికి, జాగ్రత్త పడడానికి. జాగ్రత్తకు భయానికి తేడా ఉంది. భయం అంటే ఏదైనా భయం కలిగినప్పుడు ఆ పని చేయకపోవడం. జాగ్రత్త అంటే భయం కలిగినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ పని చేయడం. నిప్పు అంటే భయం, కానీ నిప్పు దగ్గరికి వెళ్ళాల్సి వస్తే ఎలా వెళ్ళాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. మీరు నీళ్ళల్లోకి వెళ్తుంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, కత్తి పట్టుకుంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిస్తే దాన్ని ఉపయోగించుకుంటాం. ఫస్ట్ అవేర్నెస్ ఉంటుంది, దాని మీద అవేర్నెస్ ఉండాలి. లేకపోతే మనం వాటి నుంచి దూరంగా ఉండి వాటి వల్ల ప్రయోజనాలన్నీ కోల్పోతాం. అయితే చిన్నప్పటి భయాల్ని మనం హ్యాండిల్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ భయాలు చిన్నప్పటితోనే ఎండ్ అవ్వవు. ఒంటరితనం, క్లోజ్డ్ నేరో ప్లేసెస్, ఎక్కువ జనం ఉన్న ఇటువంటి చాలా భయాలు ఉంటాయి. వీటన్నిటిని ఫోబియాలు అని అంటుంటాం. చిన్నపిల్లల్లో భయాలు తల్లిదండ్రులు చాలాసార్లు చెప్పడానికి ట్రై చేస్తుంటారు. యాక్చువల్గా అయితే తల్లిదండ్రులు చిన్నప్పుడు ఏం చేస్తుంటారంటే వీళ్ళ ప్రయోజనం కోసం ఈ భయాన్ని ఉపయోగించుంటారు. అక్కడికి వెళ్ళకు, ఏదో భూతం ఉంది, దయ్యం ఉంది, దొంగ ఎత్తుకుపోతాడు అది అంటే అమ్మో భయపడి నోరు తెరిస్తే ఒక ముద్ద అమ్మ పెడుతుంది, ఇది బాగుంది అని అనుకుంటారు. కానీ వాళ్ళకు తెలియదు అక్కడ దయ్యం ఉందన్న విషయం మనమే ఇంజెక్ట్ చేస్తున్నామని. మనం ఇంజెక్ట్ చేస్తున్నాం. ఇలా భయం ఈజీగా పనిచేస్తుంది కాబట్టి భయపెట్టడానికి మనం చేస్తూ మన పనులు కానిస్తుంటాం. ఇప్పుడు మన అవసరానికి ఆ భయాలు అడ్డంకులుగా మనకు కనిపించినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. చాలామంది తల్లిదండ్రులు చెప్తుంటారు, ఏం లేదు ఊరికే చిన్నదానికి భయపడతావేంటి. ఇవన్నీ మీకున్న జ్ఞానంతో, మీకున్న అనుభవంతో చెప్పే. పిల్లలకు భయం వాస్తవం. వాళ్ళ దృష్టిలో భయం అనేది నిజం. అది వాళ్ళ దృష్టిలో నిజం అని ఫీల్ అవుతూ ఉంటారు. నాకు కనిపించింది, నేను భయపడ్డాను, చీకట్లో ఎవరో దాక్కుని ఉన్నారు, చూశారు, ఎవరో ఉన్నారు ఆ చీకట్లో అని అంటారు. ఎవరు వాళ్ళకి అది నిజమే. మీరు ఎన్ని చెప్పినా సరే నాకు నిజమైనప్పుడు మీకు అబద్ధం అయితే నేను మీ మాట ఎందుకు నమ్ముతా? కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఆ భయాల్ని ముందు తల్లిదండ్రులు వినాలి. అసలు ఏమిటి అని వెంటనే ఖండించడం అనేది పెద్ద తప్పు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అది నిజమని వాళ్ళు నమ్ముతున్నప్పుడు బలంగా మీరు కాదంటే ఇంక మిమ్మల్ని నమ్మడం మానేస్తారు. ఎందుకంటే నాకు అనిపించిన భయం మీకు లేదుగా. అయితే భయం ఒక్కొక్క ఏజ్లో ఒక్కో భయాలు ఉంటాయండి. చిన్నపిల్లలకి ఆ చీకటి అంటే భయం, ఒక్కరుండడం అంటే భయం. ఇంకొంచెం పెద్ద స్టూడెంట్స్గా ఉండి స్కూల్కి వెళ్తూ, కాలేజీకి వెళ్తూ ఎగ్జామ్స్ అంటే భయం. అది ప్రధానమైనది. ఆటల్లో పర్ఫామ్ చేయగలమో లేదో అన్న భయం. ఈ 3 భయాలు ప్రధానంగా 10th లోపల ఉంటాయి. అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ కానీ, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ పర్ఫార్మెన్స్ కానీ, 10 మంది మనల్ని వాచ్ చేస్తుండగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు కానీ, ఎగ్జామ్స్ పర్ఫార్మెన్స్ కానీ. మీరు వచ్చేసరికి వాళ్ళు వచ్చేసరికి ఒక 5 మంది ఫ్రెండ్స్ దూరంగా మాట్లాడుకుంటుంటారు. నన్ను పిలవలేదే, ఏం మాట్లాడుకుంటున్నారు, నా గురించేనా? ఎందుకో వీళ్ళెవరూ నన్ను కలుపుకోలేదు. క్లాస్ స్టార్ట్ అయింది, క్లాస్ వింటున్నంతసేపు నాకు అదే, నన్ను ఇంక్లూడ్ చేసుకోరేమో అన్న భయం. ఆ ఇన్సెక్యూరిటీ ఎక్కడో భయంగా మారుతుంది. ఇన్సెక్యూరిటీ ఎప్పుడూ వాళ్ళు క్యారీ చేస్తారు. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ ప్రాబ్లమ్స్. అగైన్ ఎగ్జామ్ స్ట్రెస్ గ్యారంటీగా ఉంటుంది. లైఫ్ గురించి ఆలోచిస్తారు, నేను సెటిల్ అవుతానా లేదా, నన్ను లైక్ చేస్తున్నారా లేదా, నన్ను ఇంక్లూడ్ చేస్తున్నారా లేదా, నేను అందంగా ఉంటానా లేదా. బీడీడీ అంటాం, బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ అంటాం.
అంటే కొంచెం ఫీల్ అవుతారు, నేను కొంచెం ఎత్తుగా ఉంటే బాగుండేది, నా ముక్కు నాకే ఇష్టం లేదు అని అనుకునేవాళ్ళు, నా కలర్ ఇలా వచ్చిందని అనుకునేవాళ్ళు. సో ఇవన్నీ ఏంటంటే ఇంకా వెళ్ళినప్పటి నుంచి జలస్ అన్న నెగిటివ్ ఎమోషన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. నాకంటే తెల్లగా ఉన్న వాళ్ళని చూస్తే, నాకంటే పొడుగ్గా ఉన్న వాళ్ళని చూస్తే, నలుగురు కలిసి వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడుతున్నారని తెలిస్తే ఐ ఫీల్ జలస్. సో డిఫరెంట్ స్టేజెస్లో ఇట్లా ఫీలింగ్స్ ఎమోషన్స్తో పాటు ఫియర్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా అకాడమిక్ ప్రెషర్ లేదా ఇర్రేషనల్ ఫియర్స్ అంటాం. అంటే ఏ భయాలైతే వాటికి ఎటువంటి బేస్ లేదో ఆ భయాల్ని పట్టుకొని భయపడుతూ ఉంటారో, తల్లిదండ్రులు ఆ భయాల్ని పోగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారో, అట్లాంటి ఇర్రేషనల్ ఫియర్స్ని పోగొట్టడానికి విజువలైజేషన్ అనేది, క్రియేటివ్ విజువలైజేషన్ అన్నది అద్భుతమైన టూల్. అంటే ఏ విధంగా ఆ టూల్ని మనం ఉపయోగించవచ్చు అంటారు? ఎందుకంటే మీరు అన్నట్టు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క భయం ఉంటుంది. సో విజువలైజేషన్ ఇందాక చెప్పినట్టు విజువలైజేషన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే అండి, ప్రతి భయంలో ఆందోళన ఉంటుంది, యాంగ్జైటీ కనిపిస్తుంది. ఈ యాంగ్జైటీని తగ్గించే ఒకే ఒక టూల్, మామూలుగా తగ్గించే ఒక ఎక్సర్సైజ్ రిలాక్సేషన్. మీరు ఆందోళనగా ఉంటే, టెన్షన్ పడుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జామ్స్లో చాలా టెన్షన్గా రాసే స్టూడెంట్స్కి ఆన్సర్ గుర్తుకు రాదు, అసలు కన్ఫ్యూజ్ అవుతాడు, క్వశ్చన్ అర్థం కాదు, ఫ్రీజ్ అయిపోతాడు, టెన్షన్ అయిపోయి ఇక రాయలేక, నేను ఎగ్జామ్ సరే రాయలేదని బయటకు వచ్చిన తర్వాత సాయంత్రం సరే అయిపోయింది కదా ఏంటని చూస్తే, అరే ఇది వచ్చే నాకు, మీరు రిలాక్స్ అయ్యేటప్పటికి తెలిసిన విషయం ఏం తెలుస్తుంది, అర్రే నేను ఇట్లా ఎందుకు ఆలోచించలేదు, ఇంకా నేను బాగా రాసి ఉండొచ్చు, అందుకే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చాలామంది ఇంకా నేను బాగా రాసి ఉండొచ్చు, ఇంటర్వ్యూ ఇంకా బాగా చేసి ఉండొచ్చు అని అనిపిస్తుంటాం. సో వాళ్ళని ఫస్ట్ రిలాక్సేషన్ వాళ్ళు నేర్చుకోవాలంటే, వాళ్ళని రిలాక్స్ మోడ్లోకి తీసుకెళ్ళే మంచి సాధనం విజువలైజేషన్. విజువలైజేషన్లో వాళ్ళు కంప్లీట్గా రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అయిన తర్వాత వీ విల్ క్రియేట్ అన్ ఐడియల్ సిచ్యువేషన్. ఐడియల్ సిచ్యువేషన్ అంటే ఏంటి, ఎగ్జామ్స్ అంటే నేను భయపడుతుంటే, ఫ్రెండ్స్తో ఆడుకోవాలంటే భయపడుతుంటే, చీకట్లో ఒక్కరిని ఉండాలనుకుంటే భయపడుతుంటే, అయితే భయాలు ఉన్నాయో, భయం లేని సిచ్యువేషన్ ఎలా ఉంటుందో వాళ్ళతో క్రియేట్ చేయించచ్చు. నేను ఏ భయం లేకుండా హాయిగా నా రూమ్లో నేను పడుకున్నాను, నిద్రలేచాను యాక్టివ్గా. ఎగ్జామ్స్ నేను బాగా రాసి, నేను పేపర్ ఇచ్చేటప్పుడు కూడా ఎన్ని అటెంప్ట్ చేశామంటే అడిగినవన్నీ అటెంప్ట్ చేశాను, ఇంకా నాకు టైం ఉంది అనే ఐడియల్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, దే కెన్ క్రియేట్ దట్ క్రియేటివ్ విజువలైజేషన్ ఉంటుంది. బా. సో విజువలైజేషన్లో దే కెన్ క్రియేట్ ఎ సిచ్యువేషన్ అండ్ దే కెన్ ఫీల్ ఇట్. ఓకే. ఆ ఎమోషన్ని వాళ్ళ చేత ఎక్స్పీరియన్స్ చేయిస్తాం. ఆ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఆ ఎమోషన్ బయటకు వచ్చిన తర్వాత, అరే ఈ దృశ్యం బాగుంది, ఇది నిజమైతే దీన్ని నిజం చేయాలంటే ఏం చేయాలో వాళ్ళ యాక్షన్లో, వాళ్ళ యాటిట్యూడ్లో, వాళ్ళ హ్యాబిట్స్లో ఆటోమేటిక్గా చేంజెస్ వస్తాయి. దేర్ యాటిట్యూడ్ విల్ చేంజ్ టువర్డ్స్ ద విజువల్స్ దట్ దే హ్యావ్ క్రియేటెడ్. వాళ్ళు ఏ దృశ్యాలు అయితే సృష్టించారో క్రియేటివ్ విజువలైజేషన్లో, వాటిని నిజం చేసే ప్రయత్నం వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు చేసే వాళ్ళ బిహేవియర్లో కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇలా విజువలైజేషన్ టూల్ని ఉపయోగించి వాళ్ళకున్న భయాల్ని పోగొట్టే అవకాశం, భయాల్ని పోగొట్టగల శక్తి, సామర్థ్యం ఈ విజువలైజేషన్, క్రియేటివ్ విజువలైజేషన్కి ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. చాలామంది పిల్లల్లో ఈ భయమే జీవితంలో ముందుకెళ్లకుండా ఆపుతూ ఉంటుంది. కాబట్టి మన 20వ తారీఖు తీసుకోబోయే ఈ విజువలైజేషన్ క్లాస్లో టైమింగ్స్ ఏంటి, ఎవరెవరు ఎన్రోల్స్ చేసుకోవచ్చు, పేరెంట్స్ కూడా జాయిన్ అవ్వచ్చు అంటారు? ఒకసారి క్లారిటీ. 20వ తేదీ స్టార్ట్ చేయబోయే విజువలైజేషన్ ఫర్ చిల్డ్రన్ ప్రోగ్రాంలో పేరెంట్స్, టీచర్స్, పిల్లలు, యాక్చువల్లీ చాలా ప్రోగ్రాంలో అందరూ కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అటెండ్ అవుతే యూ విల్ అండర్స్టాండ్ ఈ ప్రోగ్రాంలో మనకు వాళ్ళకున్న సమస్యలు ఏంటో అర్థం చేసుకోవచ్చు. సమస్యలను సాల్వ్ చేయడానికి మనకి ఇన్నాళ్ళు తెలిసిన పద్ధతుల కంటే ఇంకే కొత్త పద్ధతులు ఉన్నాయో అవి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దెర్ విల్ బి ఎ హార్మనీ, పేరెంట్స్ పిల్లల మధ్య, టీచర్స్ పిల్లల మధ్య ఒక రకమైన ఒక హార్మనీ ఏర్పడితే దెన్ అందరూ దే క్రియేట్ అ వెరీ గుడ్ సొసైటీ. చాలామంది పిల్లలకి క్రియేటివ్ విజువలైజేషన్, మన జీవితాన్ని మనమే క్రియేట్ చేసుకునే ఒక పెద్ద ఆపర్చునిటీ విజువలైజేషన్ క్లాస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే ఈ క్లాస్కి కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఎవరైనా టీచర్స్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, మా ఈ క్లాస్కి అటెండ్ అయినా, ఎపిసోడ్ చూసినా, స్కూల్స్కి కనుక ఒక సెషన్ కావాలి అనుకున్నా ఖచ్చితంగా సెషన్ తీసుకుంటారు రామ్ గారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు రామ్ గారి టీం పూర్తి వివరాలను అందిస్తారు.
థ్యాంక్ యూ. విజువలైజేషన్ కంప్లీట్ ప్రాక్టీస్ అనేటువంటి సెషన్ మీద క్లాస్ ఒకటి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఎప్పుడు అవకాశం ఉంటుంది? నారాజు 31st ఆగస్ట్న విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాం. విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్ అనే ప్రోగ్రామ్ని 5 days పాటు చేస్తున్నాం. చాలామందికి కాన్సెప్ట్స్ అద్భుతంగా అర్థం చేసుకుంటారు, దీనికి సంబంధించిన పుస్తకాలు చదివారు, ప్రోగ్రాంలు అటెండ్ అయ్యారు, ఇన్ఫర్మేషన్ అబండెంట్గా అందరికి దొరుకుతూ ఉంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కాదు కావాల్సింది, తెలిసింది తక్కువైనా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీస్కి అనుకూలంగా 45 నిమిషాల పాటు రోజు ఓన్లీ ప్రాక్టీసే. విజువలైజేషన్ అన్న దాంట్లో డీప్గా వెళ్ళి ఆ విజువలైజేషన్ ఇచ్చే అనుభవం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటే ఈ 5 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవంతో 5 రోజుల పాటు విజువలైజేషన్ ఎక్స్పర్ట్గా మారే అవకాశం వాళ్ళు పొందాలంటే ప్రేక్షకులు ఖచ్చితంగా విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్, ప్రోగ్రామ్ పేరు కూడా ఓన్లీ ప్రాక్టీస్, 5 రోజుల పాటు ప్రాక్టీస్ని ఒక్కొక్క సెన్స్ని యాక్టివేట్ చేసే ప్రాక్టీసెస్ మనం చేస్తున్నాం. దీని ద్వారా రిలేషన్షిప్, మనీ, కెరీర్, పర్సనల్ లైఫ్ అండ్ యాంగ్జైటీస్ అండ్ ఫియర్స్ వీటన్నిటిని హ్యాండిల్ చేసే ప్రోగ్రామ్ని మనం 31st ఆగస్ట్న ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వెరీ గుడ్ సార్. చాలామందికి చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. మనీ ప్రాబ్లం ఒకటికి ఉంటుంది, బ్యాడ్ బిహేవియర్ కొంతమందికి ఉంటుంది, అడిక్షన్స్ కొంతమందికి ఉంటాయి, కొంతమందికి నెగటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. వాటికి అన్నిటికీ సొల్యూషన్, 1-stop సొల్యూషన్ విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది. సో అది ఏ విధంగా అనేది మీరు కనుక క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఆగస్ట్ 31st నుంచి క్లాస్ ఉంటుంది. ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ రామ్.